అది నువ్వు చాలా డౌన్ గా ఉన్నావని జోమి చెప్పారు. ఏమైంది? ఐషు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడినా? అది ఐ యు సీరియస్? నేనిప్పుడు జీవితంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. ఇకపై నేను ఒంటరిగా ఉన్నానంటే అది ఇంకా దారుణంగా మారిపోతుంది. నాకు తెలుసు నా మీద చాలా తప్పులున్నాయి, కానీ వాటన్నిటినీ నేను మార్చుకోబోతున్నాను. ఐ నీడ్ అ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నేను రావటం కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ యు నో వాట్, ఐ వుడ్ బి దేర్. రేపు నువ్వు ఇక్కడికి వస్తున్నావని నా ఫ్యామిలీకి నేను హింట్ ఇవ్వనా? ఓకే, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండకు. ఒక డ్రైవ్ కో, పార్టీకో, దేనికి ఒక దానికి వెళ్ళిరా. యు నో వాట్, సెలబ్రేట్ ది లాస్ట్ డే ఆఫ్ యువర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ ఐషు, థ్యాంక్ యూ. మార్నింగ్ ఐల్ బి దేర్. సరే. ఈ రోజు నైట్ డ్యూటీ ఏం చెప్పావు? వెళ్ళలేదా? వెళ్ళాలి. మరెందుకు తాగుతున్నావు? 3 గంటల నుంచి ల్యాప్టాప్ అనే చూస్తున్నాను, కానీ ఇంకా అది బాగాలేదు. ఏదో డిలే ప్రాబ్లం ఉందనుకుంటాను. ఆహా, రేయ్ నిజం చెప్పరా, నువ్వేమ్మా ఇక్కడ లైన్ వేస్తున్నావు? ఎప్పుడు చూసినా అదే యావ నీకు. అమ్మాయినా? రే ఒకటి చెప్పనా, నీకంటూ ఒక అమ్మాయి ఉంది, ఆ విషయం మర్చిపోకు. ఏంటొదినా నువ్వు? నేను ఆఫీస్ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాను, ఇంకేమీ లేదు. నమ్మేశాను. నీకు వెరైటీగా ఇలా కావాలా? చూడరా, ఇది అమ్మాయి సమస్యలా లేదో ఇంకే దేంట్లో అయినా ఇరుక్కునేలా ఉన్నావు. బాగుంది. ఆడపిల్లల మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేయడమేనా నా పని? ఊరుకో అన్నయ్య, ఉన్న పనులకే టైం సరిపోవడం లేదు, ఇదొకట. టెలిఫోన్ సర్వీస్ లో నేను పని చేశాను. ఆ ఆఫీస్ లో నాకు బెస్ట్ సర్వెంట్ అనే అవార్డు కూడా వచ్చింది. ఫోన్ లో ఉన్న మెసేజ్ ని ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసి కాల్ ని మేడ్ చేయగలం. అదేమంత పెద్ద విషయం కాదు. నేను కూడా దాన్ని సులభంగా చేయగలను. చేయమంటావా? చేస్తే బాగానే ఉంటుంది. అయితే సరే. Hey Adi, can you do me a favor? రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు గెస్ట్ గా వస్తావా? అది లైవ్ షో. వాట్స్ ద టాపిక్? టాపిక్ గురించి ఆలోచించకు. పీపుల్ షుడ్ జస్ట్ సీ దట్ యుర్ హ్యాపీ. అదే నా ఉద్దేశం. హే కమ్ ఆన్, ఐఎమ్ హ్యాపీ, ఎస్పెషల్లీ టుడే. దానికి కారణం ఏంటో రేపు చెబుతానులే. సో టుమారో at 7 AM? 7 AM? లేదంటే సన్ రైజ్ మధ్యాహ్నం జరుగుతుందా ఏంటి? యా, సో నౌ యు ఆర్ హ్యాపీ. నేను ఒక టాపిక్ చెప్పనా? ఇట్స్ ఫైన్. నో దట్స్ ఓకే. చెప్పు. అదేంటంటే ఈ యూత్ కోసం మాత్రమే సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ మస్ట్ నో దాట్ ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్, రైట్? 1 second. Yeah. నేను వెంటనే వస్తాను. యూ పిక్ ది కాల్, ఓకే? గివ్ మీ ఎ మినిట్. వాట్స్ రాంగ్ విత్ యు కార్తి? దిస్ ఇస్ రాంగ్ విత్ మీ. వాట్? అది ఐ యామ్ ప్రెగ్నెంట్. ఇంతకు మించి నా వల్ల కాదు. నో కార్తి, వెయిట్. వాట్ ఆర్ యు? ఐ నీడ్ యు రైట్ నౌ. నువ్వు వెంటనే ఇక్కడికి రా. నేను చాలా బాధలో ఉన్నాను. కార్తి, Adi, please come, please. Adi, please. I'm losing everything, Adi. I'm losing my mind. You please come here. కార్తి, ప్లీజ్ రిలాక్స్. లిసన్ టు మీ. Please come fast. నేను అక్కడికే వస్తున్నాను. నేను సులువుకి కాల్ చేశాను. తను నా బెస్ట్ ఫ్రెండ్ చెన్నైలో డాక్టర్ గా ఉంది. తను ఒక మెడిసిన్ చెప్పింది. నేను నీకు వాట్సాప్ చేశాను. అది డబుల్ డోస్ గా కొనుక్కురా. 1 గంట అయింది. ఈ టైంలో నేను మెడికల్ షాప్ ఎక్కడని వెతకను. I don't know, but get it very fast. It's already late. అది ఎక్కడున్నా సరే నువ్వు కొనుక్కుని రావాలి.
అన్న ఈ ఐ ఎలర్జీ మందివ్వండి. కంటిన్యూస్ గా కంప్యూటర్ వాడేవాడికి ఈ మందు కరెక్ట్ గా ఉంటుంది. 69 రూపాయలు. అన్న ఇది ఈ మందు ఉందా? ఇవి వేసుకోవడానికి ముందు డాక్టర్తో మాట్లాడకండి. ఎంత? 250 రూపాయలు తీసుకోండి. థ్యాంక్స్ సార్ బ్యాలెన్స్ సార్ లేదు పర్లేదు ఉంచండి. కొత్త సినిమా ఏం చేస్తున్నారు? సినిమా ఇప్పుడే షూట్ చేస్తూ ఉన్నాం. అలాగా. ఉంటాను సార్ ఐ డ్రాప్స్ ఇది కూడా వద్దా? నేను అది మర్చిపోయాను. థ్యాంక్స్ ఉంటాను. ఏమైంది? ఏం కావాలా సార్? ఏం లేదు. సారీ నా బండి బ్రేక్ డౌన్ అయింది. ఇందిరానగర్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? ఓ మై గాడ్ ఆది సార్, రండి కూర్చోండి. Are you sure? Yeah, I'm sure. రండి కూర్చోండి. Get in. ఇందిరానగర్ వరకే. Oh my god, I can't believe you're here. Let's go. I'm so excited, sir. సార్ ని ఎక్కడ డ్రాప్ చేయాలి? అది ఇందిరానగర్ దాకా ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్. అయ్యో సార్, 50 కిలోమీటర్స్ అయినా పర్వాలేదు. ఐఎమ్ హ్యాపీ టు డ్రాప్ యూ. సార్ ఒక హిట్ పిక్చర్ లో హీరోయిన్ పేరే నా పేరు, షాని. ఎస్ షాని. మా ఆయనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు ఎబి. మీ సినిమాలు గాని పాటలు గాని ఏది టీవీలో వచ్చినా ఎప్పుడు ఎబి గురించే మాట్లాడుతూ ఉంటారు. మీ ఇద్దరి ఫీచర్స్ ఒకేలా ఉన్నాయి. నేను ఇక్కడే పక్కన ఒక ఐడి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు ఒక 1 అవర్ మేనేజర్ ని పర్మిషన్ అడిగి వచ్చాను. మంచి పని అయింది, ఈ రోజు మిమ్మల్ని మీట్ అయ్యాను కదా. ఈ రోజు మా ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ, అందువల్లే గిఫ్ట్స్ ఇవన్నీ కొని ఉంచాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో కార్తీ, మెడిసిన్ దొరికింది, నేను వస్తూనే ఉన్నా. అది అట్లీస్ట్ నువ్వు 30 మినిట్స్ కార్ లోనే వెయిట్ చేయాలి. ప్రవీణ్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వీడియో కాల్ చేశాడు. తను మళ్ళీ నీ గురించి అడిగినప్పుడు నేను 2 మినిట్స్ అని కట్ చేసేసాను. నేను చెప్పేంత వరకు నువ్వు ఇంట్లోకి రాకు. కార్తీ, నా కారు కాలింగ్ బెల్ కూడా కొట్టకొద్దు చెప్తావని నీకు కాల్ చేశాను. ఆ శబ్దం విన్నా సరే ఈ టైంలో ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారని అడుగుతాడు. ఐ జస్ట్ నీడ్ టు కన్క్లూడ్ దిస్ బ్లడీ షిట్. ఐమ్ ష్యూర్ సంబడీ ఇస్ ఫాలోయింగ్ us. ఓకే, యు డు వన్ థింగ్. నువ్వు ఆ డోర్ తెరిచిపెట్టు, నేను వస్తూనే ఉన్నా. వాడే కాల్ చేస్తున్నాడు. ఆది వెయిట్ ఫర్ మై కాల్. ఓకే. హలో కార్తీ. హలో. మీరు కావాలంటే నా బండి తీసుకెళ్ళండి, నన్ను డ్రాప్ చేసి. మళ్ళీ మీరు తీసుకురావాల్సిన పని లేదు, మేమే రేపొచ్చి కార్ ని తీసుకుంటాం. సార్ జస్ట్ లొకేషన్ పంపిస్తే చాలు. ఓహో, అది చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను మిమ్మల్ని ఒక పెద్ద హెల్ప్ అడగచ్చా? ప్లీజ్. సార్ యాక్చువల్లీ ఇందిరానగర్కి వెళ్లే దారిలోనే నా ఫ్లాట్ ఉంది. అప్పుడు సార్ జస్ట్ ఒక్క సెకండ్ నా హస్బెండ్ కి వచ్చి విష్ చేశారంటే ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నేను ఈరోజు తనకి ఇవ్వలేను సార్. సార్ ఎక్కువ సమయం ఏం పట్టదు. షాని, నేను ఒక్కరికి మెడిసిన్ అర్జెంట్ గా తీసుకెళ్తున్నాను. నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడితే చాలా? లేదు సార్, టైం లేకపోతే పర్వాలేదు. మా ఆయనకి మీరంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమని నేను చెప్పలేను సార్.
అందువల్ల మీరు జస్ట్ అక్కడికి వచ్చి విష్ చేశారంటే తను జీవితం అంతా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోడు సార్. సార్ ప్లీజ్ సార్ నో అనకండి. ప్లీజ్ 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 డోంట్ సే నో సార్. ఓకే. యా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సచ్ ఎ జెమ్ సార్. సార్ తప్పుగా అనుకోకండి, నా ఫ్లాట్ కాస్త దారుణంగా ఉంటుంది. మా ఆయన్ని విష్ చేయగానే మీరు వెళ్ళిపోవచ్చు. సార్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకండి ప్లీజ్. కార్ 2-3 రోజుల తర్వాత ఇచ్చినా పర్వాలేదు. థ్యాంక్ యూ. సార్ 3rd ఫ్లోర్, లిఫ్ట్ లేదు. రండి సార్ రండి. మిమ్మల్ని చూడగానే ఎక్సైట్ అయిపోతాడు. ఓ మై గాడ్. ఒక్క నిమిషం. శరత్, హే శరత్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? శరత్, ఇట్స్ ఓపెన్. శరత్ సార్ కూర్చోండి. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. వాష్రూమ్ లో ఉన్నాడేమో. శరత్, మన ఇంటికి గెస్ట్ వచ్చారు. దేవుడా. ఏ శరత్ సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్ ఎక్కడా? సార్ పైన ఉన్నారు అనుకుంటాను. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పైన చూడండి, చూసొస్తాను ప్లీజ్. శరత్, నువ్వు పైనే ఉన్నావు నాకు తెలుసు. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని కదా. జస్ట్ కమ్ అండ్ సీ, దట్స్ ఎ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ యు. ఆది నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను 5 minutes లో అక్కడ ఉంటా. ఇంకా 5 minutes సార్ బ్రేక్ డౌన్ అయింది, అర్థం చేసుకో. పైన కూడా లేడు. నీతో ఎవరు ఒంటరిగా ఉన్నాననేక చెప్పావు. లిసన్ కార్తీక్, నేను 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకే ప్రాబ్లం ఏంటో చెప్పు. సారీ సార్, తను బయటికి ఎక్కడికో వెళ్ళుంటారు అనుకుంటాను. ఓకే, యూ డూ వన్ థింగ్. మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోన్ చేయండి, నేను సార్ మాట్లాడతాను. నేను కాల్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానన్నారు. That's okay, మీరిద్దరు ఒకటిగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. సారీ సార్. సార్ సార్ ఆయనకు ఒక్క కాల్ చేసి చూడనా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. సార్ నా ఫోన్ బ్యాగ్ కార్ లో ఉంది. ఒక్క నిమిషం ఉండండి సార్. వెయిట్ షాలి, కమ్ హియర్, కమ్ హియర్. ఇలా రండి. మీకు ఆయన నంబర్ తెలుసు కదా? మీకు ఆయన నంబర్ తెలుసు కదా? ఇందులో ఫోన్ చేయి, ఇందులో నుంచి ఫోన్ చేయి ప్లీజ్. సార్ లాక్. సారీ సార్. సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్, శరత్. వాట్? Hey! Shani! Hey! Shani! తలుపు తెరు! Shani! Shani! Shani, ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు? తెరవమంటున్నానుగా. హే Shani! Shani, తలుపు తెరు! Shani, open the door, you bloody!
షాని ఐ టోల్డ్ యూ ఇదెందుకని లాక్ చేసి వెళ్ళావు? నేనేం చేశాను? నిన్ను లిఫ్ట్ అడిగింది తప్ప? మీరేగా ఇంటికి రమ్మని చెప్పారు. షాని ఓపెన్ ద డోర్. Shit! Shani! Open the door! Hey! తప్పుకో. Hey! Shani! Hey! Shani! Huh! Shani! Shani! Hey! Help! Shani! Open the door! Help! Help! Shani! తలుపు ఎందుకని లాక్ చేసావు? Help! Help! Shani! ఎమర్జెన్సీగా ఒకరికి మెడిసిన్ తీసుకెళ్తున్నానని చెప్పానుగా. నా ఫోన్ లో మాట్లాడుకుందామని నేను నీతో చెప్పానుగా. హే, నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను, మీరే కదా ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్లీజ్ ఓపెన్ దిస్ బ్లడీ డోర్. ఆది, వేర్ ద హెల్ ఆర్ యు? నువ్వెందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు? పిక్ మై కాల్. మనం ఇది కలిసే ఫేస్ చేయాలి, అర్థం చేసుకో. మెడిసిన్ దొరకకపోతే వద్దు, లీవ్ ఇట్. యు జస్ట్ కమ్. దయచేసి నన్ను ఒంటరిగా వదలకు ప్లీజ్. చాలు షాని, డోర్ ఓపెన్ చేయండి. అది టివు. షాని తెరు. షాని, హే షాని, ఓపెన్ ద డోర్. షాని, డోర్ తెరు. సార్, నా పేరు శరత్. అనవసరంగా మీరు కంగారు పడకండి. అరిచి ప్రయోజనం లేదు, ఎవరికీ వినపడదు కూడా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే మనుషులున్నారు. మేము ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాం.